పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నారని ఆ నోట ఈ నోట విన్న పేద ప్రజలైతే జగిత్యాల పట్టణానికి అయితే తరలి వస్తున్నారు. తండోపతండాలకు అయితే ఇక్కడికి వచ్చైతే గుడారాలు అయితే వేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 6,000 పైచీలకు అయితే చీరలు అలాగే ప్లాస్టిక్ కవర్లు అయితే గుడిసెలు అయితే నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వీరి సమస్య ఏంటి, వీరి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ఒకసారి వీరి మాటలు తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ధర్మపురి అయితే ఇక్కడ ఖాళీ ప్లేసులు ఉన్నాయి, లేని వాళ్ళకి ఇస్తారు అని అన్నాక మేము ఇక్కడికి వచ్చినాం. ఆధార్ కార్డు పట్టుకొని రాండ్రి అని అన్నాక వచ్చినాం. ఎవరు చెప్పినమ్మా మీకు ఇక్కడ ఇస్తామని చెప్పి? పేపర్కి ఇచ్చిండ్రు, మళ్ళీ తెలిసిన వాళ్ళు ఒకళ్ళ వెనుక ఒకళ్ళు చెప్తే మేము దాన్ని బట్టి వచ్చినాం. ఓకే అంటే మరి దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చారా, మీతో ఎవరైనా మాట్లాడారా? ఎందుకంటే ఇదైతే పూర్తిగా కొండ ప్రాంతం ఉంది. అంటే ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకంటే కొన్ని సరీసృపాలు కావచ్చు, పాములు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నారు, కొంతమంది అయితే ఇక్కడే రాత్రి సైతం ఉంటున్నారు కదా. అంటే ఏమైనా ఇబ్బందులు అయితే ఎలా మరి? అంటే మీకు ఎవరైనా అధికారులు వచ్చారా, మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఎవరన్నా? ఎవరు రాలే ఇంతవరకు. మీరే ఇప్పుడు వచ్చిర్రు, మీరు మాట్లాడాలని అన్నాక మేము మాట్లాడుతున్నాం అంతే. కిరాయి ఉన్నాం కాబట్టి ఫ్రీ ఇస్తాను కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇస్తాము అని అన్నాక మేము వచ్చేసినాం అంతే. ఓకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వారం 10 రోజులే అవుతుంది అంటే ఇంకొంచెం టైం అయితే పడుతుంది కదా. అంటే మీకు అప్పటి సంది వాళ్ళందరూ అంటుండ్రు కానీ మేము ఇంకా ఏం అనుకోలే. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇప్పటికి 2 నెలలు అవుతుందట ఇది ఇవ్వబట్టి. ఇక తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జాబ్దాపూర్. ఓకే అంటే మీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడ? మేము ఒకళ్ళ దారవల్ల వస్తున్నాం, మాకు ఎవరు చెప్పలేరు. మాకు ఇండ్లు లేవు, మేము కిరాయికి బతుకుతున్నాం. మాకు ఎక్కడేం లేదు, ఇక్కడ ఉంది కాబట్టి ఒకరికి ఒకరు వచ్చి మేము రాబట్టి నెల అయిపోతుంది, మేము వస్తున్నాం. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. ఇక్కడనే ఉంటున్నాం. మేము రెంట్కి ఉండబట్టి 10 సంవత్సరాల పైన అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు అని డిమాండ్ చేసినాం కదా. మాకు గుంట 125 గజాల ప్లేస్ ఇస్తున్నారు కదా, ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నారు కదా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 1000 మంది ఉన్నారు ఇక్కడ, అందుకే ఇవ్వాలి. అందరు ఖచ్చితంగా ఇవ్వాలి. మేము కిరాయికి బాగా రోజులు అవుతుంది. మేము ఇక్కడ ఇంద్రనగర్ జయించాలి. అంటే ప్రస్తుతం అయితే మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము రావట్టి 3 నెలలు అవుతుంది. మరి ఎట్లా 3 నెలల నుంచి? అంటే మీరు పని వదులుకొని అయితే ఇక్కడ ఉంటున్నారు కదా. అంటే మీరు అయితే ఏదో ఒక పని చేయాలి, చేస్తేనే ఇల్లు అయితే గడుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ఎందుకంటే కుటుంబ పోషణకు ఏదో ఒక ఆధారం అయితే ఉండాలి కదా. మీరు ఇక్కడికి వస్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? అంటే మీకు ఇక్కడికి ఎవరైనా అధికారులు వస్తున్నారా, మీతో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు లేదు సార్, ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేరు. మేము ఇస్తాము అని హామీ ఇవ్వాలని మేము ఇన్ని రోజుల నుండి వస్తున్నాం. పని ఇట్స పెట్టుకొని వస్తున్నాం. మేము అన్ని చేసుకుంటేనే మాకు వెళ్తుంది, లేకుంటే లేదు. అందుకే కిరాయి ఉన్నామని చెప్పేసి ఇక్కడికి మాట్లాడుతున్నాం. చిన్న పిల్లల్ని పట్టుకొని ఇక్కడే ఉంటున్నాం మేము. సార్ మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి. కిరాయి బతుకు ఎన్ని రోజులు బతుకుమంటారు సార్? మాకు ఇల్లు కావాలి. ఓకే అంటే మరి మీతో ఎవరు చెప్పారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది కదా సార్, అందుకనే వస్తున్నాం. మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు లేదు. ఎన్ని రోజులు బతుకుమంటారు సార్ కిరాయి బతుకు? ఓకే అంటే మీకు హామీలు ఇచ్చారా? అంటే ఇప్పుడు ఇందిరమ్మ పథకానికి సంబంధించి అయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే మీకు 6 గ్యారంటీ పథకాల భాగంగా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీరు మీ ప్రజాప్రతినిధులు, అంటే మొన్న వరకు అయితే ఓట్లు అయితే అయ్యాయి కదా, మీకు సంబంధించి మీ ప్రజాప్రతినిధులు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారంటే వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? సార్ మాకేది ఇంకా రాలేదు. మాకైతే గరీబు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లున్నోళ్ళకి ఇవ్వద్దు సారు, మా సొంటలకి ఇస్తాం, న్యాయం జరుగుతుంది. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజరాంపల్లి నుంచి వచ్చినాం. మాకు ఏం లేదు, మాకు కావాలి భూమి అని మేమే పోరాడడానికి అందరం కలిసి, మహిళలందరం కలిసి అనుకొని మేమే వచ్చి మేమే చేస్తున్నాం. కానీ అందరూ ఒకేసారి వస్తే సమస్య కూడా అవుతుంది కదమ్మా. అంటే దీనికి సంబంధించి అంటే మీకు మార్గనిర్దేశకాలు ఎవరు చేస్తున్నారు చెప్పండి అమ్మా. మీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాతో ఎవరెందుకు మాట్లాడరు? అన్నలు ఉన్నారు, ఈ అన్నలు మాట్లాడితే సార్లే మాట్లాడుతున్నారు. మాకు కిరాయి లేవు, మేము బతుకుతున్నాం, మాకు ఏం లేదు సారు. ఆధార్ కార్డు నెంబర్ బట్టి ఉన్నోళ్ళకి తీసేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. మేము బతుకుతున్నాం కాబట్టి ఉన్నోళ్ళు కూడా అత్తురు కావచ్చు. ఆధార్ కార్డు తీసుకుంటారు కదా, ఆన్లైన్లో కొట్టి చూసి లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళకి బంద్ చేయాలి. అన్నలు పోరాడుతున్నారు మాకు గురించి, మేము వస్తున్నాం. మాతో 4 నిరదలాగారులు ఓడగొట్టుకొని ఉంటున్నారు. మాకు రావాలి సిపిఎం పార్టీ కొట్లాడుతున్నారు మాకు గురించి. అంటే పొద్దున సాయంత్రం అయితే మీతో మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తున్నారు మరి? దానికి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రావాలమ్మా, ఉండాలి. అక్కడ ఇక్కడ ఉంటేనే మీకు అందరికీ అవుతుంది. మీ గురించి మేము పోరాడుతున్నాం, మా గురించి మీరు రావాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ కలిసి ఉండి అందరం మూలచ్చిరం కానీ పోరాడాలి అని చెప్పని ఏషియన్ పార్టీ మాకు చెప్తున్నారు. మేము వస్తున్నాం, పోతున్నాం, నైట్ మీటింగ్ అయ్యేదాకా ఉంటున్నాం, పొద్దున వచ్చి ఉంటున్నాం. మాకు ఏం లేవు, కిరాయిలకే బతుకుతున్నాం, మాకు ఇల్లు కావాలని పోరాడుతున్నాం. ఏం పెడుతున్నారు మీటింగ్ లో? ఏం చెప్తున్నారు మరి వీళ్ళు? మీటింగ్ లో వస్తాయి, మీరు రావాలా అన్నారు. మేము ఒక్కలో పోరాడాలి, మా గురించి మీరు, మీ గురించి మేమని చెప్తుండ్రు. వస్తున్నాం. మేము తప్పకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి, మాకు ఇండ్లు లేవు, మా కొడుకులు కిరాయిలు ఉంటాండ్రు. నా భర్త చచ్చిపోయి 27 ఏళ్ళు అవుతుంది. మాకేం పరిస్థితి ఏమి లేదు. మాకు ఇండ్లు వస్తున్నాయని తెలిసిన వాళ్ళే మేము వచ్చిన మా సిపిఐ అన్నలు మాకు సాయం చేయాలని చెప్పి, మాకు ప్రభుత్వం సుతం సాయం చేయాలని చెప్పి తప్పకుండా మాకు న్యాయం జరగాలి. మేము అందరూ మాకు కోట్రస్లు ఇప్పియాలి, మాకు భూములు ఇప్పియాలి. అన్నలు తోటి మేము కలుసుకొని అలాగ దండం పెట్టుకుంటే మాకు న్యాయం జరగాలని చెప్పి
కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏంటి మీ సమస్య ఏంటి ప్రధానంగా? అంటే ఓకే, కరీంనగర్ నుండి వచ్చింది మేము. సిపిఎం పార్టీ వాళ్ళు మాకు అండగా ఉంటామని చెప్పిర్రు. వాళ్ళతోనట్టు మేము కూడా పోరాడతాం, వాళ్ళు పోరాడుతాండ్రు. మేము వాళ్ళతోనట్టు మేము పోరాడి మేము మా జాగాలు మేము సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఓకే అమ్మా. అంటే బట్ ఏదేమైనప్పటికీ సమస్య తీరాలంటే ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి ఒకే చోటికి వస్తే అలా కూడా ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు అందరికీ రాకుండా అయితే పోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు జగిత్యాల మీరు కరీంనగర్ నుంచి వచ్చారు, కొంతమంది మంచిర్యాల నుంచి వచ్చారు, కొంతమంది పెద్దపల్లి నుంచి వచ్చారు, కొంతమంది సిరిసిల్ల నుంచి వచ్చారు, నిర్మల్ నుంచి వచ్చారు. అంటే ఇంత దూర ప్రాంతాల నుంచి వస్తే కూడా ఇక్కడ ల్యాండ్ కూడా ఉండాలి కదా. దానికి సంబంధించి అంటే ఖచ్చితమైన కార్యాచరణ అయితే ఉండాలి కదా. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మా అందరికి మాకు పంచాలి. ఈ గుంటించినా చాలు సార్. ఓకే అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దొంతాపూర్ అన్న, ధర్మాపురి మండల్. ఓకే, మాట్లాడారా మరి మీతో? ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారా? ఏం చెప్తున్నారమ్మా? ఏం చెప్తున్నారన్న అంటే మాతో సిపిఐ వాళ్ళు పోరాడుతున్నారు, మేము కూడా వాళ్ళతో పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మాకు కూడా మేము ఇక్కడ ఎంత కష్టమైనా భరించుకుంటా మాకు లాండ్ కావాలని కోరుకుంటాం. ఓకే, అంటే కొంతమంది అయితే ఇక్కడే ఉండి రాత్రి సైతం బీడీలు చుడుతూ అయితే కొంతమంది అయితే కనబడుతున్నారు కదా. అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారంటే మీరు మరి మీకు దినసరి కూలి ఏంటి, మరి ఎలా మీకు పుట్ట గడవడం ఎలా ఇక్కడికి వస్తే? అదే అన్న, బీడీలు ఇక్కడనే వేసుకుంటున్నాం, ఇక్కడనే అక్తంబాకి వేయించి కచ్చుకుంటున్నాం, ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే బ్రతుకుతున్నాం. అందరు నీళ్ళు ఉన్నా లేకుండా అందరం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాం, లేని వాళ్ళు కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, మొత్తానికి లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజరంపల్లె. ఓకే, అంటే మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడైతే నీళ్లు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు, మీకైతే ఇప్పుడు చలికాలం చలికి సైతం ఎక్కువగా ఉంది కదా. అంటే ఎలా గడుపుతున్నారు ఇక్కడ? మరి పోయేస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారా మీరు? ఎట్లున్నా పోరాటం చేస్తున్నాం సార్. మేము చల్ల ఎట్లా తినకుండా చేయకుండా ఇక్కడనే ఉంటున్నాం. మాకు కావాల భూమి, మాకు పేదలకు మాకేం లేదు, తినడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఏం లేదు. అంటే గత ప్రభుత్వం అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సైతం ఏంటంటే గత ప్రభుత్వం అయితే ప్రకటించింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకున్నారు? అసలు ఎన్ని వచ్చాయి మీ ఊరికి సంబంధించి? ఇంకా ఏది రాలేదు సార్. అంటే గతంలో 10 సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది కదా, అప్పుడు కూడా రాలేదు. చేసుకున్నాం అన్న, అప్పుడు కూడా రాలేవు. అవి ఎవరికైతే ఉన్న వాళ్ళకి ఎత్తున్నా, లేని వాళ్ళకి అసలు ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్స్ అన్నారు. మళ్ళీ మొన్న కూడా ఒక ఆఫర్ పెట్టిరు, ఏంటంటే 3 లక్షలు ఇస్తామమ్మా, బంగారు తెలి పథకం వస్తానన్నారు, అది రాలేదు. గృహలక్ష్మి వస్తానన్నారు, అది కూడా రాలేదు. అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తున్నా, లేని వాళ్ళ మొత్తం తొక్కేస్తారు, లేని వాళ్ళకి ఏం కూడా హెల్ప్ చేస్తలే. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, మరి ఉన్న వాళ్ళ బతుక, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా? చెప్పండి. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదని మాకు సిపిఎం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మాకు తెలిసింది. మాకు లేదు, ఆ ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదు కాబట్టి మాకు వీళ్ళు అండగా ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ వేసుకొని అంటే వాళ్ళ అండతోటి మేము ఇక్కడ వచ్చి ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో మేము కట్టుకోవడం జరుగుతుంది. తెగించి మా కోసం పోరాడుతారు. వాళ్ళకు మేము, మాకు వాళ్ళు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం కూడా వాళ్ళు కూడా మాకు హెల్పింగ్ చేస్తారు. చంద్రన్న, రమేష్ అన్న, రఫీక్ అన్న, హఫీజ్ అక్క, కృష్ణ అన్న, వీళ్ళందరూ కలిసి మాకు ఇక్కడ ఇది చూపెట్టారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఖచ్చితంగా కావాలని మేము సీఎంని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి ఇక్కడ? అంటే ఎలా ఉంది? అంటే ఇప్పుడైతే చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరైతే వస్తున్నారు కదా ఇక్కడ. మరి ఎలా ఇక్కడ వస్తే మరి ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? మాకు కిరాయిలకు ఉంటే ఇండ్లు లేవా అని కుటుంబాన్ని పోషించే పరిస్థితులు, కిరాయిలు కట్టలేరు. పక్కూరికి కైకిలి పోతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మేము కిరాయిలు ఏడగట్టుడు, పిల్లల్ని ఏడ చదువుకోవడానికి ఇబ్బందులు బాగున్నాయి. అందుకే ఇండ్లు కట్టుకుంటానికి మాకు 2 గుంటలు ఇచ్చే కాడ గుంట అయినా పర్వాలేదు కానీ మనిషికి తీయాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే జగిత్యాల జిల్లా రాజారాం అలాగే టిఆర్ నగర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే వేల మంది అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక జాతర తలపిస్తుంది. ఇక్కడికైతే పెద్ద ఎత్తున జనాలు అయితే ఇటు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, అంతేకాకుండా నిర్మల్ సైజు నుంచి సైతం ఏంటంటే పెద్ద ఎత్తున ఇక్కడికైతే జనాలు అయితే తరలి వస్తున్నారు. తండాలుగా అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఒక జాతర జరుగుతుందన్న చందాకైతే మారింది. ఇప్పుడైతే ప్రస్తుతం చలికాలం, ఇక్కడికైతే పెద్ద దూర ప్రాంతాల నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని ముసలి వాళ్ళు సైతం ఇక్కడికైతే వస్తున్నారు. ఎందుకంటే మాకైతే జాగాలు ఇస్తామని అయితే ఆ సిపిఎం వాళ్ళు అయితే హామీలు ఇవ్వడం జరిగింది. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయితే భూములు అయితే రావాలి అని చెప్తున్నారు. ఇక్కడైతే దాదాపు 300 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మాకు ఎంతో కొంత 2 గుంటల దగ్గర ఒక గుంట ఇచ్చినా పర్వాలేదు కానీ మాకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. మేమైతే ఇంటి కిరాయిలు కట్టలేమని చెప్పేసి 2-3 నెలల నుంచి అయితే మేము ఇక్కడికైతే వస్తున్నాం అని చెప్పేసి అయితే గుడారాలు అయితే వేస్తున్నారు, చీరలతో, అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్తో అయితే గుడారాలు వేసుకొని అయితే వీరైతే ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది అయితే ఇక్కడే బీడీలు చూడుతూ ఇక్కడే తంబాకు తెచ్చుకున్నాం, ఆకైతే ఇక్కడికే తీసుకొచ్చామని చెప్పేసి అయితే కొంతమంది మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికైతే చాలా వృద్ధులు అలాగే చిన్నపిల్లలు సైతం ఏంటంటే వాళ్ళని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. వీరు దినసరి కూలీ సైతం వదులుకొని ఖచ్చితంగా మాకైతే ఇవ్వాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సిపిఐ నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడికైతే దాదాపు తండాలుగా అయితే వస్తున్నారు. మీరైతే మీరు రమ్మన్నారు, మీకు మేమన్నా చెందాకైతే మేము వస్తున్నామని చెప్పి కొంతమంది మహిళలు అయితే చెప్తున్న నేపథ్యంలో అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు వస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు చేయలేని పని సిపిఎం ఆధ్వర్యంలో పని నడుస్తుంది. 65 సెంటర్లు నడుస్తుంది. ఈ లాస్ట్ సెంటర్ ఇది 65 లాస్ట్ నంబర్. అంటే ఇక్కడ అన్ని జాగాల కొరట్లో
చెన్నూరులో, పెద్దపల్లిలో అన్ని జాగాలు వేసినాం, హైదరాబాద్లో వేసినాం. అయితే ఈ భువనగిరి జిల్లా భూపాలపల్లిలో వేసినాం. అన్ని జాగాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. కొంచెం వరంగల్, పెద్దపల్లి అన్నీ వేసినాం. కాకపోతే ఎందుకంటే అన్నీ వేసినాం. అయితే తర్వాత ఏమైంది అంటే ఇవాళ ఇక్కడికి విస్తృతంగా పరిశీలించడానికి గవర్నమెంట్ లోపం. గవర్నమెంట్ కరెక్ట్గా పాలన చేస్తే ఈరోజు ఈ ప్రజలకి ఈ దుస్థితి పట్టింది కాదు. ఓకే, గవర్నమెంట్ లోపం అంటే ఇప్పుడు వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది. అంటే అందరూ ఓటు వేస్తే అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి అయితే వచ్చింది. గత ప్రభుత్వం అంటున్నాను నేను. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటే ఈ ప్రజలు పట్టించుకుంటే వీళ్ళు రోడ్ ఎక్కటలు కాదు. అందుకే మేము ఏం చేసినామంటే ఈ భూమిని ఫస్ట్ ఒక 4 రోజులు సర్వే చేసినాం. 4 రోజులు గర్వందల రమేష్ మేము అందరం కలిసి ఒక టీమ్గా మేము ఏర్పడి మేము తిరుగుడు పెట్టినాం. రాత్రి పగలనుకుంటే రఫీక్ గారు మేము అందరం కలిసి మా టీం లీడర్లు మొత్తం రాష్ట్ర కమిటీ నుంచి వచ్చి, కేంద్ర కమిటీ సభ్యుడు వచ్చి అందరం రాత్రి పగలు ఈ భూమిని లెంకడం జరిగింది. ఇదే కాకుండా మన అక్కడ పెద్దపల్లి దగ్గర నుంచి తిరుగుడు మొదలు పెడితే ఇదంతా తిరుగుకుంటూ రాగా జగిత్యాల తిమ్మపూర్ ప్రాంతంలో ఒక 200 ఎకరాల భూమి ఉంది. దానికి అక్కడ కొంచెం మన ఎస్సీ క్యాండిడేట్లకు మనకు కొంచెం గొడవ అయింది కనుక దాన్ని తగ్గుకొని ఇక్కడ మేము టెంట్ వేసినాం. ఎందుకంటే ఎందుకంటే మనకు దగ్గర అనుబంధం ఉంది, నడిచింది. 75 ఏళ్ళ నుంచి దళితులు అంటే మాకు ఇష్టం బాగా. ఎందుకంటే అలా ఉన్నోళ్ళు రెడ్డిలు రావుస్ ఉన్నారు కనుక వాళ్ళ వచ్చేదో మేము విడిచిపెట్టాం. ఇది అయిన తర్వాత అది విడిచిపెట్టాం. ఎక్కడ భూమి ఉన్నా ఈ రాష్ట్రంలో మేము మాత్రం ఏ జిల్లాలో ఏ ఊళ్ళు ఉన్నా పేద ప్రజలు వంచడానికి మా ప్రాణాలు నడిపిస్తాం. రాష్ట్ర జిల్లా నేను ఉపాధ్యక్షుని చంద్ర. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మరి ప్రభుత్వంలో మీరు రుద్దడానికి అయితే ప్రయత్నిస్తున్నారంటే మరి ఈ 10 సంవత్సరాల నుంచి చేయొచ్చు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కొత్తగా 10 రోజులు కూడా అవుతలేదు కదా. అంటే దీనికి సంబంధించి మీరు ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ పాలనా దక్షులతో ఎవరితో మాట్లాడారా? ఏం చెప్తున్నారు సార్? అంటే ఆయనకు మేము ఫుల్ సపోర్ట్ చేసాం. రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ ఫుల్ అండగా ఉన్నది. ఆయన చెప్పిండు. ఇంతకుముందు పాలకులు ఉన్నప్పుడు మా పార్టీ పనిచేసింది. కాకపోతే ఈ ఒక్క కాలంలో కొద్దిగా లేట్ అయింది. అది 2 నెలల నుంచి చెప్తున్నాం. ఆ గవర్నమెంట్లోనే చేసినాం. ఈ గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఫుల్ సపోర్ట్ చేసినాం. మా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర నాయకులు కానీ, నాగయ్య కానీ, వీరయ్య కానీ, బాలకృష్ణ కానీ అందరూ ఫుల్ సపోర్ట్ చేసినాం. మా ఇక్కడ టీం ఫుల్ సపోర్ట్ చేసింది. జీవన్లో ఒక్కడు కూలిపోవడం జరిగింది అధికారంలో. కానీ అయినా సరే మేము సపోర్ట్ చేసినాం. ఆల్మోస్ట్ కూలిపోయిండు. అది ఎట్లనో దురదృష్టవశాత్తు కూలిపోయిండు. కానీ పేద ప్రజలకు మాత్రం తిండి లేక, ఉందామంటే ఇల్లు లేక 2 నెలల నుంచి వాళ్ళు పరిగాల్పు కాల్స్తూ సంటి పాపలను ఎత్తుకొని వస్తే మాకు ఎంత అది కలకల అన్నది మీ టీవీలకు తెలుసు. ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. మాకంటే ఎక్కువ గొప్పవారు మీరు, మాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే మీరు ఎలా అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రధానంగా చెప్పండి. మేము ప్రధానంగా మాకు మా పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల ప్రజలకు, మా అన్ని సబ్బండ కులాలకు, మాకు లేని వారికి గుంట 125 గదాలు కావాలనే డిమాండ్ మీద మేము పోరాటం చేస్తాం. మాకు నిద్ర లేదు, ఆగారం లేదు. ఇప్పుడే పండుకొని వచ్చిన మీరు వచ్చిందని తెలిసినాక. ఎందుకంటే ఎంత ఘోరం అంటే ఈ ప్రజలు చూస్తే మీకు అర్థమవుతుంది. మేము చెప్పడం అవసరం లేదు. మేమేదో చెప్పినాం. వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు సార్? ఈ తెల్లదెల్లం దాకా వాళ్ళకి ఏంది గోస, పాములు, తేళ్ళు. ఈ తేళ్లలో, ఈ గుట్టలలో ఉండాలంటే ఎంత ఘోరం ఉంటుంది. ఆ రాజకీయ నాయకులు తెలవాలని ఈ గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాన్ని కానీ, ప్రతిపక్షాలను అందరి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే మీరు ప్రత్యక్ష దాడికి అయితే ఎదుగుతున్నారంటే మేము ఖచ్చితంగా పోట్లాడి మేమైతే భూములు లాక్కునే ప్రయత్నం చేస్తామని మీరైతే ఒక సందేశం ఇస్తున్నారని భావించవచ్చు. ప్రాణం పోయినంత వరకు ఈ భూమి వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ప్రాణం పోయేంత వరకు. పోలీసు బిడ్డలు వచ్చినా మేము భూమి ఉన్నదంటాం. వాళ్ళు లేని వాళ్ళు ఉంటే, డాక్టర్లు పనిచేసే వాళ్ళు చూద్దాం, నర్సులు వాళ్ళు ఉంటే ఇక్కడ భూమి ఇస్తామంటున్నాం. లేని వారికి, ఉన్నవారికి క్యాన్సల్. ఎవరన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను సభల మీటింగ్లో చెప్తున్నా, రమేష్ చెప్తుంది, ఇందులో సులోచన అందరం చెప్తున్నాం. లేని వారికి సెంటు భూమి, లేని వారికి మా ఇస్తాం. సెంటు భూమి అంటే ఇల్లు జాగా 10 గుంటలు 5 గుంటలు ఉండవచ్చు కామన్ అది. కాకపోతే భూమి ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాం మేము. అదే మా సిపిఎం ఆధ్వర్యంలో కంపల్సరీగా ఇస్తాము. 100%గా మా పేద ప్రజలకు మేలు చేస్తామని మీ సభాముఖంగా. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చారా? వారితో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు చెప్పిర్రు కానీ ఇంటికానికి రమ్మని చెప్పారు. కానీ వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్పలేను. దయచేసి తర్వాత మేము వాళ్ళ సంగతి మేము తెలుసుకుంటాం. అవసరమైతే మొత్తం 10,000 మందిని వాళ్ళ ఇంటికాడ మేము ధర్నా చేయడానికి సిద్ధమును. పోలీస్ స్టేషన్కైనా, దేనికైనా, ఎక్కడికైనా. ఇప్పుడు 10వ తారీఖున అంటవార్పు ఉంటుంది. అంటవార్పు కలెక్టర్ ఆఫీస్ కూడా మేము పెట్టుకున్నాం అప్లికేషన్. అలా అంటవార్పు చేసి ర్యాలీ తీసిన తర్వాత దీన్ని మేము ఆలోచన చేస్తాం. బట్ ఏదేమైనప్పటికైతే ఇప్పుడైతే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా చలి అయితే ఎక్కువగా ఇప్పుడైతే చలి అయితే ఎక్కువగా ఉంది కదా. దీనికి సంబంధించి ఏమైనా జరగడం సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యులుగా భావించారు? ఒక 100 మంది మనుషులు, టీములు, లేడీసు, జెంట్స్ 100 మంది టీం వారిగా మొత్తం కంటికి రేపు రాత్రి అంతా చూసుకుంటున్నాం. ఒకవేళ జరిగితే మేము దేనికి వెనకాలం. జరిగితే దేనికి వెనకాలం. గవర్నమెంట్ మెడల్ వంచైనా మేము వీళ్ళకు అండగా ఉంటాం. గవర్నమెంట్ ఎందుకు మేము ఓటు వేయలేదా? మా ఓట్లు ఓటు వేయలేదా? మా ఓట్లు కావాలి. మాకు భూమి ఇయ్యడా? వాళ్ళు 1000 ఎకరాలు 500 ఎకరాలు లీజుకుది. ఎవడబ్బో సొమ్మ లీజుకు తీసుకుంటారండి?
ఎవరు అబ్బసమని లీజు తీసుకుంటాడు వాడు. ఇదంతా మీరు చెప్పేదంతా గత ప్రభుత్వం గురించి కదా, ఇది వీళ్ళైతే ఇప్పుడు ఇది ఇస్తుంది నాడు వీళ్ళు కదా 75 ఏళ్ళు 40 ఏం లేదు ఏలింది వీళ్ళే కదా. ప్రస్తుతం అయితే సపోర్ట్ చేశామని చెప్తున్నారు కదా. సపోర్ట్ చేసాం ఆల్రెడీ 100% సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు సపోర్ట్ చేస్తాం. ఆయన రేవంత్ రెడ్డి మాకు అండగా ఉంటాడు, మేము కంపల్సరీగా మేము సాధిస్తాం. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే కాంగ్రెస్ పార్టీకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. మాకైతే పేద భూమి ప్రజలకు సంబంధించి పట్టాలు ఇవ్వకపోతే మెడలు వంచైనా సరే మేమైతే పేద ప్రజల కోసం అయితే నిలబడతాం, ప్రాణాలకు తగిన సిద్ధం అని చెప్పేసి అయితే కొంతమంది సిపిఎం నాయకులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఇక్కడైతే ఒక జాతర వాతావరణం అయితే నెలకొంది. కుల మతాలకు అతీతంగా పేదలైతే అందరైతే ఇక్కడికి రావడం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి అయితే పండు ముసలి వరకు అయితే ఇక్కడికి వచ్చేది టెంట్లు అయితే వేయడం జరిగింది, గుడిసెలు అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా మాకైతే భూమికి సంబంధించి జాగాలు అయితే ఇవ్వాలి. మేమైతే నిరుపేదలు ఉన్నాం, మేమైతే ఇంటికి స్థలాలు గమనించి ఇంటి రెంట్లు అయితే కట్టలేని పరిస్థితులు అని చెప్పేసి అయితే వీరు చెప్తున్నారు. ఇక్కడైతే దాదాపు 10,000 పైచీలకు అయితే కుటుంబాలు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మనమైతే ప్రస్తుతం చూస్తున్నాం ఈ టీఆర్ నగర్తో పాటు రాజారం జగిత్యాల పట్టణ శివార్లో ఉన్నటువంటి 300 ఎకరాల్లో అయితే వీళ్ళైతే టెంట్లు అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే నీటికైతే తీవ్ర కొరత అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడైతే ఎటువంటి నీటి సదుపాయం అయితే లేదు. ఇక్కడికైతే వచ్చిన మహిళలు కావచ్చు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా మాకైతే న్యాయం చేయాలని చెప్పి సిపిఎం నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే జగిత్యాల పట్టణ శివార్లో అయితే ఒక జాతర అయితే నెలకొంటుంది. ఇక్కడ నుంచి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇళ్ల స్థలాల కోసం అయితే పేద ప్రజలైతే ఇక్కడికైతే వస్తున్నారు. పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నారని ఆ నోట ఈ నోట విన్న పేద ప్రజలైతే ఇక్కడికైతే మాకైతే ఖచ్చితంగా భూమి జాగా ఇవ్వాలని చెప్పేసి అయితే పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. సిపిఎం వారి మాట మీదనైతే మేము ఇక్కడికైతే వచ్చాము. మాకు వారికి మేమన్నా చెందాగా అయితే ఇక్కడ మారింది. ఇక్కడికైతే వీరైతే చీరలు అలాగే ప్లాస్టిక్ కవర్లతో అయితే గుడిసెలు అయితే వేయడం జరిగింది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుండి సార్. ఓకే, అంటే ఎవరు చెప్పారమ్మా మీకు? ఎవరు చెప్పలేదు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు తెలిసిన తర్వాత వచ్చినాం. ఓకే, ఎంతమంది వచ్చారు? అంటే ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము రాబట్టి 10-15 రోజుల దాకా అవుతుంది. ఓకే, అంటే ఎవరెవరు వస్తున్నారమ్మా ఇక్కడికి? మా దగ్గర వాళ్ళు, మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఓకే, అంటే మరి మీకు ఇక్కడ మాట్లాడారా? ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు? అంటే అధికారులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? వస్తుంది, మాకు ఖచ్చితంగా వస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, అంటే మరి మాట్లాడారా మీతో? అధికారులు ఎవరైనా మాట్లాడారా? అంటే ఇప్పుడు మాట్లాడిరు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీటింగ్ రోజు మా పట్టాలు కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది మాకు ఇల్లు. అంటే మరి మీరు ఎట్లా పొద్దున వచ్చి సాయంత్రం పోతున్నారా? అంటే నైట్ పోతున్నారా? లేదంటే మేము ఈయన్నే వండుకొని ఈయన్నే తింటున్నాం, ఈయన్నే ఉంటున్నాం. ఆ రెంట్లు కట్టలేకపోతున్నాము, మేమైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి అది చెప్తున్నారు. ఇక్కడికి చాలా చిన్న పిల్లల్ని తీసుకొని అయితే తల్లులు అయితే ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా ముసలి వాళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళు సైతం ఏంటంటే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఒకవైపు చలి తీవ్రత సైతం అధికంగా ఉంది, ఉష్ణోగ్రతలు సైతం ఏంటంటే చాలా పడిపోయిన నేపథ్యంలో అయితే ఇక్కడికైతే పేద ప్రజలు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. వీరైతే కరీంనగర్ నుంచి అయితే రావడం జరిగింది. మేమైతే ఇక్కడే వండుకొని ఇక్కడే ఉంటున్నాము, మాకైతే ఎటువంటి దిక్కు అయితే లేదు, మాకు ఎటువంటి గూడు లేదు. ఖచ్చితంగా మాకు వస్తుందన్న నమ్మకం సైతం ఉందని చెప్పి ఒక మహిళ అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కొంతమంది గుడారాలు వేసుకొని నివసిస్తున్నాయి, కొంతమంది అయితే షాప్స్ సైతం అయితే ఇక్కడైతే వెళ్ళడం జరిగింది. మనమైతే ఇక్కడ చూస్తున్నాం, ఒక షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే టీతో పాటు కొన్ని బిస్కెట్స్ అలాగే కొన్ని మిక్సర్ పొట్లాలు సైతం ఇక్కడైతే పెట్టడం జరిగింది. కొంత ఇక్కడ బిస్కెట్స్ సైతం ఇక్కడైతే అమ్ముతున్నారు. ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేద ప్రజల కోసం అయితే వీటికైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీరు ఏంటంటే ఖచ్చితంగా మాకు పేద ప్రజలు మాకైతే భూమి జాగా ఇవ్వాలని చెప్పేసి అయితే వీరైతే ప్రధాన డిమాండ్ అయితే ఉంది. సిపిఎం వారు మేరకైతే ఆదేశాల మేరకు అయితే మేమైతే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కొంతమంది మహిళలు అయితే ఇక్కడ స్వచ్ఛందంగా అయితే వీరైతే ఆ గుడిసెలు వేసుకొని, అంతేకాకుండా ఇక్కడైతే వీరైతే చిన్న షాపులు సైతం మెయింటైన్ చేస్తున్నారు. మరికొంది మహిళలు అయితే ఇక్కడైతే బీడీలు చుడుతూ అయితే వారి జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం వారి దగ్గర అయితే ఉన్నాము. వీరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఎల్లుర్తి అన్న. ఓకే, ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి రాబట్టి 2 నెలలు అవుతుంది. మాకు ఇల్లు జాగలు ఏం లేవు, ఈ జాగ గురించే పోరాడుతున్నాం. ఇక్కడ నీళ్లు కూడా సవలత లేదు. మొన్న కరెంట్ వచ్చింది, ఇక్కడనే ఉంటున్నాం. అంటే కరెంట్ ఎవరు ఇచ్చారమ్మా ఇక్కడ? ఇక్కడ అక్కడి తెచ్చుకున్నారు. ఓకే, అంటే మీకు ఎవరు చెప్పారు మరి ఇక్కడ ఇస్తున్నారని ఎవరు చెప్పారు? అంటే మీకు వస్తుందన్న నమ్మకం ఉందా? అంటే అధికారులు ఎవరైనా వచ్చిరా, ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చిరా? వచ్చిర్రు, మా అన్నలు వచ్చిర్రు. ఎర్ర జెండా మాట్లాడిరు, ఏమని చెప్తున్నారు మరి వాళ్ళు? మన స్థలం గురించి పోరాడదాం, పేదవాళ్ళకు మనకు స్థలం లేదు, ఉన్నోళ్ళకి ఇస్తుర్రు, లేని వాళ్ళకి ఇస్తలేరు అని అన్నారు. ఎవరెవరు వచ్చారమ్మా మీతో పాటు? ఎవరెవరు వచ్చారు? ఉన్నారు 10 మంది దాకా. అంటే మీరు కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడే ఉంటున్నారా? మేము ఇక్కడనే ఉంటున్నాం అన్న. ఇప్పుడు రావట్టి ఇప్పుడు జ్వరం కూడా వస్తుంది మాకు, ఇక్కడనే ఉంటున్నాం. నీళ్ళు సరిగా ఉండడం లేదు. అంటే మీరు ప్రస్తుతం అయితే బీడీలు చుడుతూ అయితే కనిపిస్తున్నారు కదా, అంటే మీరు ఏం చేస్తుంటారు మామూలుగా ఇంటి దగ్గర అయితే ఏం చేస్తుంటారు? బీడీలే చేస్తాం అన్న, బీడీలే. అంటే మీకు ఇప్పుడు మీ ఊరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందమ్మా? 5-6 కిలోమీటర్ ఉంటుంది. మరి ఇట్లా రోజు బీడీలు ఇచ్చి రావాలంటే మళ్ళీ అక్కడికి పోతున్నారు? మళ్ళీ అక్కడికి పోతాం. ఓకే, అయితే మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకు ఈ స్థలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్న, పేదవాళ్ళకు. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే బీడీలు అయితే చూడుతున్నాము. మాకైతే ఖచ్చితంగా బీడీల పెన్షన్తో పాటు మాకైతే ఉపాధి అయితే కల్పించాలని చెప్తున్నారు. మరి ఏంటి ఇక్కడ మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని, అంటే ఇక్కడ ఉండాలని ఎవరు చెప్పారు? అంటే ప్రస్తుతం అయితే ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తున అయితే జనాలు అయితే ఇక్కడికి అయితే గుమ్మిగూడడం జరిగింది, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అంటే ఇప్పుడు చూస్తే చలి అయితే విపరీతంగా ఉంది, అంతేకాకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు కదా, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? చలి బాగుంది, మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు, మాకు జాగ కావాలి, ఇండ్లు కావాలి.
ఇక పేద బతుకు చేసుకుని రకం మాకు వెళ్ళదు. ఓకే మాకు జాగా రావాలి అని ఇక్కడ ఉంటున్నాం. ఓకే. ఇక్కడ చలి జ్వరాలు వస్తున్నాయి మాకు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇక్కడ? ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ జాగిస్తారంటే వచ్చినాం అయ్యా. అక్కడ కడుసులు పెట్టుకుంటే మోటార్ల మీద మోటార్లు దొరికిపోతే నడిచేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లుర్తి జగతల అవతల ఓకే. ఒక జలత్తం మరి ఎట్లా ఇక్కడ ఉండడం ఎట్లా? ఇక్కడ వంట వార్పు ఎట్లా? ఎందుకంటే మీరు తెచ్చుకుని అనుకుంటున్నాం. వ్యవసాయం ఉందా ఏమన్నా మీకు అక్కడ? లేదు మంచిగా ఏం భూమి లేదు. గుడిసె మందమే ఉంది. మరి ఎట్లా ఇక్కడ ఇప్పుడు వంట చేసుకోవడానికి సదుపాయాలు ఉన్నాయా? నీళ్లు లేవు, ఏం లేవని ఉన్నారు. మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే ఉన్నారు కదా, మరి ఎట్లా అవస్థలు అవుతున్నాయి ఇక్కడ? ఇక అవస్థలు అవుతున్నాయి నాసుడు కాలు లేదు దాని ఒక కాలు లేదు నాకు. ఇక బిడ్డలే పడుచు బిడ్డలు పోయి నీళ్ళు తీసుకొస్తే ఇన్న వండుకొని తింటున్నాం పంటున్నాం. రాత్రి కూడా ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడనే ఉంటున్నాం. మరి ఎట్లా జీవనం గడపడం ఎట్లా? ఇప్పుడు మీకు తిండికి సంబంధించి ఎట్లా మరి ఎట్లా ఎట్లా గడుస్తుంది ఇక్కడ? దయ ఉన్న తండ్రి మనవ సంతానం ఉంటే వాళ్ళ సాయం బియ్యం తీసుకొచ్చి ఇస్తే వండుకొని తిని పంటున్నాం. ఇక్కడ వండుకుంటున్నారు అంటే అన్ని సదుపాయాలు అయితే లేవు, ఏం లేవు ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు? ఏది లేదు మంచిగా. మరి ఎట్లా ఏం కావాలనుకుంటున్నారు మీరు? మాకు భూములు కావాలని ఇంటి కోసానికి భూములు కావాలని బాధపడుతున్నాం. ఓకే. ప్రస్తుతం అయితే మనకైతే భూములు అయితే కావాలని చెప్పేసి అయితే మేమైతే కోరుకుంటున్నామని చెప్పేసి ఒక మహిళ చెప్తున్నారు. నాకైతే ఒక ఖాళీ సైతం లేదు, నాకు ఏంటంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మాకు పేద ప్రజలమైతే మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో మాకైతే హామీలు ఇచ్చారు కానీ ఉన్నవారికే కొన్ని అంటగట్టారు, మాకైతే ఏమి ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది మహిళలు అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే సొంతంగా గుడారాలు వేసుకొని టీ కొట్టు లాంటి షాప్స్ సైతం పెట్టుకుంటుంటే మరి కొంతమంది మహిళలు అయితే ఇక్కడ బీడీలు చుడుతూ అయితే వారి జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికంటే ఒక్కడని పరిస్థితి అయితే మాదని అయితే వారు చెప్తున్నారు. ఇక్కడికైతే పెద్ద ఎత్తున ఆటోలతో పాటు కొన్ని రకాల జీపులు కావచ్చు, అనేక రకాల ట్రాన్స్పోర్ట్ పనిలో అయితే వీరైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున జాతర అయితే ఇక్కడ కొనసాగుతుందా అన్న చందాగా అయితే మారింది. ప్రస్తుతం అయితే జగిత్యాల పట్టణ శివార్లో అయితే దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే ఉంది. దీనికి సంబంధించి సిపిఎం నాయకులు అయితే ఇక్కడికైతే చెప్పడం జరిగింది. దాదాపు ఇక్కడికి తీసుకురండి, మేమైతే ఇప్పిస్తామని అయితే వారైతే మాకు హామీలు ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే మేమైతే ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని సైతం ఏంటంటే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, అంతేకాకుండా నిర్మల్ లాంటి దూర ప్రాంతాల నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి సైతం ఏంటంటే ఇక్కడికైతే జనాలు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. మాకైతే జిల్లా జాగాలు వస్తాయన్న నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే వీరు పెద్ద ఎత్తున నమ్మకం అయితే ఉంది అని చెప్పేసి వారైతే తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.